మొదట్లో మీరు అనుకున్నట్టే భగవద్గీత ఇంత గొప్పది కదా, ఎందుకు ఇంత కుల వ్యవస్థను ఇంత చక్కగా ప్రమోట్ చేసింది భగవద్గీత. ఏం చెప్పింది భగవద్గీత కుల వ్యవస్థ గురించి? ఈ 4 వర్ణాల వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ హిందూ మతం హిందువులే, అందరూ హిందువులే. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పుట్టుకతో కాదు, గుణకర్మ విభాగశ, అంటే వాళ్ళ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఎలా ఉంటున్నాయి అన్న దాన్ని బట్టే వీళ్ళు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు అని చెప్తారు. కాకపోతే ఇది రాజ్యాంగానికి కానీ మన ప్రభుత్వానికి కానీ అది సెట్ అవ్వదు, ఆ విధంగా ఆచరణాత్మక కదా. కానీ వేదం ప్రమాణంగా తీసుకున్నట్లయితే బ్రాహ్మణుల్లో శూద్రులు ఉండొచ్చు. ఎవరైతే బ్రాహ్మణుడు అంటే వేదం ప్రకారం ఏంటి, వైదిక జీవన విధానం ఉండాలి, శాకాహారి అయి ఉండాలి, సత్వగుణం ఉండాలి, పరుల హింస చేయకూడదు, పరులని మన మాట చేత గాని ప్రవర్తన చేత గాని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ఒక సాత్వికమైన జీవన విధానం గడుపుతూ ఉండాలి, నియమానుష్ఠానంతో ఉండాలి, తెలియని వారికి తనకున్నటువంటి జ్ఞానం పంచుతూ ఉండాలి అనేటటువంటి ఒక క్రమం ఉంది. అది చేసేవాడిని బ్రాహ్మణుడు అంటారు. అది ఒక శూద్ర వంశంలో ఉండేటటువంటి వ్యక్తి చేసిన అతన్ని బ్రాహ్మణుడిగా కీర్తించాలనేది వేదం చెప్తుంది కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అదే కోరుతున్నారు, ఏమంటే ఎస్సీలు కూడా పూజారులుగా ఉండాలి. అది జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే బ్రాహ్మణేతరులు అక్కడ అర్చకులు చేస్తున్నారు, అందరూ బ్రాహ్మణులు చేయట్లా. ఇప్పుడు చిన్నజీయర స్వామి వారు ఈయన ఇప్పుడు చెప్పారు, చిన్నజీయర స్వామి 10 years బ్యాక్ 15 years బ్యాకే ఆ ఎవల్యూషన్ తీసుకొచ్చారు, రెవల్యూషన్. మరి వీళ్ళు ఇక్కడే ఒక పాయింట్ చెప్పండి, ఎవరైతే పండితుడు కావాలన్నా, అర్చన చెయ్యాలన్నా, చదవాలన్నా, ఆసువుగా అన్ని మంత్రాలు జపించాలన్నా కూడా అది బ్రాహ్మణులకే సాధ్యం. ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్న శూద్ర జాతికి చెందిన ఈ ఎస్సీలు పూజారులుగా నియమించబడిన చోట ఇవి నిక్కచ్చిగా జరగవు అనే వాదన చాలా బలంగా ఉంది. ఆ వాదన వినిపిస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు, ఇది నిజమా కాదా? అదేం నిజం కాదండి. సాధనతో సాధ్యం కాదంటూ ఏమీ లేదు. సాధన చేయాలని అనుకుంటే ఏదైనా చేయొచ్చు, అలాంటిది మంత్రాలు ఏముంది. వాళ్ళు చక్కగా మేము బ్రాహ్మణులు అవ్వాలి, దైవానికి కైంకర్యం చేసుకోవాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశం ఉంటే మంత్రాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వాల్మీకి ఏ సాధన చేశాడండి? వాల్మీకి బోయవాడు కాదు, ఆటవికుడు. ఆయన మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టే, మా కులం వాడు అన్నట్టే, ఆయనకి ఏం సాధన చేశాడు అంత గొప్పగా? రామాయణంలో అన్ని ఉంచారు కదా, వేదాన్ని అట్లా ఆవిష్కరించాడు రామాయణంలో. సో సాధన అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ చతుర్వర్ణ వ్యవస్థలోనే అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్ళు మేము గొప్ప వాళ్ళం అని ఫీల్ అవుతారు. ప్రతి కార్యం దగ్గర కూడా మేము గొప్ప వాళ్ళము అనేది ఇన్నర్లీ ఉంటది. నిజానికి దాని వల్లే బయట సమాజంలో ప్రాబ్లమ్స్ లేదు, అట్లా లేదు. ఇప్పుడు ఒక పూజ చేయాలనుకున్నాం, ఒక సీతారాముల కళ్యాణం చేయాలనుకుంటున్నాం. సీతారాముల కళ్యాణంలో బ్రాహ్మణుడి పాత్ర ఏంటి? అక్కడ కూర్చొని మంత్రాలు చదవాలి. కానీ టెంట్లు వేయాల్సింది ఎవరు? అందరికి భోజనాలు వడ్డించాల్సింది ఎవరు? భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరు? వంట పని చేసేది ఎవరు? పూజకు కావాల్సిన సామాగ్రిని ఇవ్వాల్సిన వాళ్ళందరూ వేరే కులం వాళ్ళే. ఇవన్నీ కుల వృత్తులు కదా.